జాను ఓ జాను గుడిసెలు ఏం చేస్తానవే? బాపు నీళ్ళేచి పెట్టమన్నాడు, కట్టెలు తిత్తున్నాను అవ్వా. ఈ ఎండకు ఉడుకు నీళ్ళు చేస్తే ముండ కొడుకుంటాడే. ఎండనా? ఎండెక్కడిదే అవ్వా, ఇంకా చలికాలం పోకనే పాయ్. కళ్ళు కనిపిస్తలేవు ఒక ఎండలు ఎట్లా ముదిరినావు చూడు. ఎండలు ముదురుడా? ఇంకా శివరాత్రే పోకపాయ, ఎండలు ముదురుడు ఎక్కడ ముదిరినే? మాగి దొరినది వచ్చే మాగెండలు మంటల పడ్డ పోవంటారు. నువ్వు ఆగే అవ్వా, నీకు అన్నిటికీ ఎగిరితమే. ఆ మంటలు ఓడద్దు, ఎండలు ఓడద్దు. ఇంకా 2 నెలలనే ఉండే, శివరాత్రే రాకపాయ. వచ్చే నెల ఉగాది ముంగట కొడితే ఎండలు. చెప్పు తినేటోళ్ళకైతే చెప్పచ్చు, నీకు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఆ ఉడుకు నీళ్ళు చేస్తే పులుసురం ఎత్తది. ఏమో బాపు ఎచ్చబెట్టమన్నాడు, నేను ఎచ్చబెడతాను. పులుసురమే అని ఏమన్నా ఎన్నో తెలియదు. నువ్వు నాన్న ఇకేమో నీ ఇష్టం నీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి. ఈ నీళ్ళ బండి వచ్చి మాకు నీళ్ళు అన్న పోయేపాయి. నీళ్ళు అంటే బొట్టు కూడా లేకపోయి. మరి నీళ్ళు అన్న పోతారో పోయారు. పెద్దమ్మ గిన్నె ఫిల్టర్ నీళ్ళు పోయావా? ఫిల్టర్ ఎక్కడిరా మమత, మేమే నల్ల నీళ్ళు తాగుతాను. ఏంది పెద్దమ్మ నల్ల నీళ్ళు తాగుతురా? అది ఎప్పుడో వెనకడ కాలంలో తాగిరు, ఇప్పుడు ఎవ్వరు కూడా తాగుతలేరు. అందరు ఇప్పుడు జనరేషన్ మారింది, ఫిల్టర్ నీళ్ళే తాగుతురు. అవే తాగురు మీరు కూడా. అందరూ ఎగిరినట్టు మనం ఎగురుతా నడుతుందా బిడ్డ? అవి ఇప్పుడు ఆ ఫిల్టర్ నీళ్ళు ఏమన్నట్టు మనిషి కావాలి, మనకు టైంకి మనిషి వస్తాడా? ఆ నీళ్లు తాగినా గానీ ఇప్పుడు బొక్కలారు కాబట్టి నువ్వు పైసలకు చూసుకుంటున్నావు పెద్దమ్మ, కానీ ఫిల్టర్ నీళ్ళులా దుమ్ము ధూళి ఏది ఉన్నా కూడా మంచిగా ఫిల్టర్ చేసేస్తాయి. అది మన పానానికి కూడా మంచిది తెలుసా? నిజమే మమతక్క, కానీ లేనోళ్ళం ఏం చేస్తాం? గిదే నల్ల నీళ్లు పట్టుకొని బిందెలో తాగుతాం. నువ్వు కూడా పెద్దమ్మ లెక్క మాట్లాడుతున్నావేంద్ర జాను. నువ్వు ఆ నీళ్లు వాటర్ నీకు వాడకనే ఆ దురదలేస్తుంది, నీకు తెలుసా? మరి ఏం చేయమంటావు మమతక్క? 2-3 రోజులు తీసుకొచ్చుకుంటాం, 4వ రోజు లేకపోతే ఓళ్ళు తెచ్చి పెట్టాలి నీళ్లు. అందుకనే ఉన్న దాంట్లో డెక్కించుకుంటాను. ఓళ్ళు ఇష్టం వాళ్ళ తీరా. ఈ నాగోళ్ళ ఇంటికి ఇట్టుండవా వచ్చి తెచ్చుకుంటా. అవరా మమతవా, నీకు ఫిల్టర్ నీళ్ళు ఎందుకురా? అయినా కానీ మొన్ననే బావి తోడుతారు, ఎంత అన్న కమ్మగత్తానే. నిన్న పోయి తాగితే తీయ చక్కరోళ్ళు ఉన్నాయి. నిజమే పెద్దమ్మ, నువ్వు అన్నది కరెక్టే గాని ఫస్ట్ నుంచి అవే తాగినాం కాబట్టి అలవాటు అయింది. ఇవి తాగబుద్ధి అయితలేదు. ఈ ఎండాకాలం ఆ బావి నీళ్ళు తాగితే ఎంత చల్లగరా మమతవా. వెనకట దొరగారి ఇంటికి పోయి తెచ్చుకుంటే చల్లగా కమ్మగా తాగుదు. ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఏడుంది పెద్దమ్మ. ఎండాకాలం వచ్చిందంటే ఆఫ్ చెట్టు కాడ కూర్చుండి మీ ఆసొంటోళ్ళు పల్లికాయ కొట్టుకుందరు, మంచిగా మా సొంటోళ్ళు బీడీలు చేసుకుంటుందము. అవన్నీ వేరే ఉండే, ఇప్పుడు ఏది లేదు. ఎవరి ఇళ్ళ కూలర్లు ఫ్యాన్లు ఇవన్నీ పెట్టుకొని పడుకుంటారు. అయ్యో మమతక్క, గంతే కాదు, పొరగాళ్ళందరం కలిసి మామిడికాయల కోవుడు, పొద్దు కిందనంటే పెద్దమ్మలు అమ్మమ్మలు అందరు కలిసి ముచ్చట్లు పెట్టుకునుడు, షటిల్ ఆడు. అప్పుడు గమ్మతుండే. ఇప్పుడు ఇక ఏసీలు కూలర్లు నువ్వు అన్నట్టు బరాబరే. ఇప్పుడు ఎవరి ఇంటి నుంచి బయటకు వెళ్తారా ఈ ఎండకు? నిన్నున్నట్టు ఇవాళ ఉంటదా చెల్లె? ఇవాళ ఉన్నట్టు రేపు ఉంటదా? అదే కాలం మారిన కొద్దీ జనరేషన్ కూడా మారుతూనే ఉంటుంది. గంతే మమతక్క. అయ్యో ముచ్చట పెట్టుకుంటే ఈయనే ఉంటావా? ఇక నువ్వు నీళ్ళు తీసుకపోయి అన్నం తినవా? పో నీళ్ళు తీసుకపో. ఎంతసేపు ఇక్కడ ముచ్చట పెట్టుకుంటుంటావు? మేము ముచ్చట పెట్టిన కొద్ది నువ్వు అట్లనే పెట్టబడుతుంది. నా నీళ్ళు అక్కడనే వండుకుంటే అట్లనే ఉంటాను. అయ్యో నేను మీతో ముచ్చట పెట్టుకున్నా మర్చిపోయినా. ఈ నీళ్ళు తీసుకపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఒక్క పొద్దు ఇడుతా. నేను మీతో ముచ్చట పెట్టుకుని పోతున్నా. సాంప్రదాయిని సుప్పిని సుఖపోస మాకలు కోసి సపడక రమ్మంటే తాగిండి వచ్చిండు. ఎంత ఎండ కొడుతుంది ఏం కదా. గీ ఎండకు వాళ్ళన్న కళ్ళు తాగేటోళ్ళు ఉండరా? మానం సిగ్గేమన్నా ఉన్నాడా గోంతనన్న? ఇంకెట్లా చెప్తే బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. మరి నోరు తెరిస్తే నోరుడు ఎండ. రేపు ఏదన్నా ఎట్లన్నా అయితే ఎట్లుంటది మరి? మళ్ళీ కళ్ళు అయినావా? నన్ను నీళ్ళేసేటవని ఫోన్ చేసినావు, కల్లా వచ్చి సపడంగా వన్నావా? బాబా ఓ బాబు, ఏమరుతాను నీ బోర్ కాడిగా పండుగ కళ్ళు ఆయన మంది ఆయన అంటున్నావు. ఆగు, నేనే గడికొస్తా. నువ్వు నీళ్ళ చూడకు, సల్లీలు ఆడుకుంటా. నువ్వు సూపర్ రా. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ఇక దాన్నే పోరిగిరని మాట్లాడతాను. మానం దక్కోడ గొంతులన్న మానం ఉంటేనేమో మంచుకుండు. ఆ పొల్లు ఇప్పుడు ఎండలో పోయి కట్టెలేరుకొచ్చి నీళ్లు కాగబెట్టి తారం చేస్తాడు. మా బాపాని ఎంతో ప్రేమ కొద్దీ ఎచ్చబెట్టి పెట్టింది.
ఎప్పుడైనా ఇప్పుడు తప్పే కాడ తావు నా బిడ్డలు ఎప్పుడైనా అన్నా నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. తాగినోని తాగిన సందాలు ఉండగా నన్నే బాగా మాట్లాడుతున్నా. ఆడదాకత్రంటే మంచం కింద ఎత్తెత్తా ఎండాకాలం ఎట్లుంటది అనుకుంటున్నావు? నువ్వు ఊకోయే అవ్వ. మగోళ్ళు అన్నాక పెగ్గలవాటు ఉంటది, ఆడోళ్ళు అన్నాక ఆవేశం ఉంటది. నువ్వు ఊకోయే అవ్వ. మగోళ్ళు అన్నాక పెగ్గలవాటు ఉంటది, ఆడోళ్ళు అన్నాక ఆవేశం ఉంటది. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఆవేశంతో కాక ఆలోచనతోని ప్రేమ చెప్తింటారు. గట్లా ఉరుకులాడుకుంటే చెప్పి తిడితే వింటాడా? నీ సాప కావాల బిడ్డ ఏమనుకుంటున్నావో? గట్ల కాదు బాప, మరి గిట్లా తాగద్దని చెప్తలేదు. ఇంకా తాగు బాప అని చెప్పు. మరి గట్ల కాదే అబ్బా, నేను బాపుకు సపోర్ట్ మాట్లాడతలేను, బాపును కళ్ళు తాగు అని అంటలేను. తాగటోని లిమిట్ లా ఎట్లా తాగాలో ఎట్లుండాలో చెప్పడం నేర్చుకో అంటన్నా. బిడ్డ అంటే నువ్వే బిడ్డ అట్లా చెప్పురావా? మీ అవ్వ గట్ల చెప్పు ముచ్చట, మంచి ముచ్చట చెప్తాను. బిడ్డ అబ్బా బిడ్డ అంటే పిల్ల నువ్వేనా? నీ కడుపులో నేను పుట్టినా, నా కడుపులో నువ్వు పుట్టినా, నువ్వే నాకు బుద్ధి చెప్తున్నావా? బుద్ధి ఎప్పుడు అంటే పెద్ద చిన్న ఏం తేడా ఉండదు. నా కడుపులో నువ్వు పుడితేంది, నీ కడుపులో నేను పుడితేంది. మనం మంచి రేవులో ఒకళ్ళు తీసుకుపోయినావా తీసుకుపోలేదా అన్నది ముఖ్యం. నువ్వు సూపర్ రా. బొడదంతో ఏంది ఇక సంతలు ఇంటికి ఒక తంసా తీసుకురాపో, ఇంత తంసా తాగి గిరాజన తంసా తాగి మనసాల్లో పోతా దాంతో నువ్వు అదే మాట ఇది ఉండే బాపు. నేను ఇప్పుడే పోయి తంసా తీసుకొస్తా, ఇద్దరం కలిసి చిల్ అయిదాం ఈ ఎండకు. ఈ ఎండాకాలం ఈ కాడ నుంచి ఈ తంసబ్లకు గోంత రేటు పెరగదు. ఎండాకాలం వచ్చుడేమో గానీ ఉన్న పైసలన్నీ సంపాదించిన పైసలన్నీ ఈ తంసబ్లకే అయితే స్ప్రైట్లకు ఓఆర్ఎస్ లకే అయిపోతాయి. మళ్ళా ఖాతా పెట్టేసినావు. నేను ఖాతా పెట్టను, నాకు మొన్న జాతర పోంగా ఇచ్చిన తాగుతాడు. వాడు ముంగటికి మాట్లాడకుండా మూడ్చుకోవడం అనుకో, మూతి వలుగుతుంది బాబు. తమసాబు అది కాసే బాగా తాగద్దే ఈ ఎండాకాలం. అబ్బా నువ్వు పురాతి అధ్వానంగా మాట్లాడకి. చలికాలం ఎట్లా తమసావు తాగం, వానకాలం ఎట్లా తాగం. ఇప్పుడు తాగే సీజన్ లో కూడా నువ్వు తాగద్దు అని అంటే మా కడుపు మీద నువ్వు కొట్టినట్టేగా. అది ప్రాణానికి నష్టం. గొంతు పట్టుడు అంత పరిచయం పట్టుడు ఎందుకు? అది గొంతు పడితే మన గుండె అన్నది మనకు మంచిగా ఉంటదా? చక్కగా వెళ్ళుద్దా? అంకర తొంకర మనం మాట్లాడినా కానీ అంకర తొంకర వస్తుంది. ఈ ముక్కు సీముడు ఇట్లా తీద వరకు ఎట్లుంటది చెప్పు? దిబ్బెరెత్తది ముక్కు. మళ్ళా నేను అంటేనేమో మీరు ఇంట లేపాడుతారు, మంచిది అని పడుతుంది. మీ ఇష్టం. ఇక నేనేమన్నా కావాలని తాగుతున్నానా అవ్వ? మన బాపు కోసం తాగుతున్నా. బాపుకు కల్లరు కావాలంటే ఇప్పుడు తంసపు తాగాలి. ఇక లొక్కనాటికి ముట్టిపాయ ఏం గట్టి ఇస్తానా బుడదా నీకేం వరకనే గౌండ్ల కంగన్నా తాటికాళ్ళు ఈతకాళ్ళు తాగితే ఈదుల్లో పోయి తాగితే కిసలు ఇవ్వాలి. మనందకు కూడా మా నాన్నలేదు చూడు, అవి అంత మీదికి అవి అంత సొల్లుగారుతుంది. అంత మా సూత్రాన్ని ఇజ్జత అనిపించలేదు అంత. నన్ను నీకు నా బాధ ఎప్పటికీ అర్థం కాదు. పోయి రజన్న థమ్సప్ పోయి తాగుదాం. ఎందుకే ఈ బతుకు? మరి ఇష్టం ఉన్నదా అన్ని తాగాలి. మళ్ళా తర్వాత అది దొరుకుతుంది. తెలవి మొత్తుకోదు ఒకటి వడతావు. ఆయన్ని థమ్సప్ గొంతు పడతాట పోయి తీసుకుంటా. శనివారిది తాగును, నీకు అరగాలి ఇప్పుడు. అబ్బా నీ పంచర్రా బాణం వెళ్ళకపోయారప్ప. ఊపిరితిత్తులకేందాని అమ్మా ఈ గుండెల నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళి ఆ నరాల పొంటి ఉన్న ఆ తెల్లగల్లు ఆ తాటికల్లు అంతా ఇట్లా సైడ్ చేపిస్తుందా? ఒక 2 బీర్లు అయినట్టు అయిపోతారా? అవునే నా సుతకు నీతంత పోయి మంచిగా ఉన్నా అంటారు కదా. నేను సుతం ఇక్కడ దాగి చూస్తా. చూసినావా మాతో కచ్చరికి పోయి అదేదో మొదగానే అంటే మంచి మాట కొద్ది. అదేదో మంచి మొదలంటే మనిషికి ఒక పెగ్గు వేసుకుంటా. దీనికట సడిది అయిద్దాట, దీనికి తుమ్ములు వస్తాయట. ఏమైనా అవసరమా? పైసలు ఒడిచిపోతాయని చెప్పలేక ఎండాకాలం ఒక తమసా తాగరా? సడిది అయిద్దా? ఎర్ర మందు తాగితే నీళ్ళు లేక తాగితే బాగా తాగినాక నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేకపోతే చచ్చిపోతారు. పోయి ఇంత పోయి అట్టి నీళ్ళేనే ఇవి అంగూర్లతో తయారైతే థమ్సప్ అంటే అయినా
మీరు కూడా ఈ ఎండాకాలంలో అంటే ఏవేవైతే తాగాలో అవే తాగరు. ఏదో థమ్స్అప్ అనేది ఈ సీజన్ లో బాగా తాగుతారు కాబట్టి మాత్రమే ఇది వీడియోలో చూపించడం జరిగింది. అవ్వన్నట్టు ఇది హెల్త్ కి అయితే మంచిది కాదు. ఈ ఎండాకాలం మీరు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం, జ్యూస్లు గానీ అవి ఇవి తీసుకోరి. ఈ వీడియో ఎట్లుంది అన్నలు అక్కలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా మనకి ఎండాకాలం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈ వీడియో ముందుగానే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో చిన్న చిన్న అట్లా ఇట్లా కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా క్షమించండి. ఎందుకంటే వీడియోస్ ఇప్పటికే లేట్ అయినాయి. సో మళ్ళీ ఒక మంచి కంటెంట్ తోని మంచి ఎపిసోడ్ తోని మళ్ళీ మేము ముందుకు వస్తా. ఆలోపు మన అక్క చెల్లె పార్ట్ 8 కూడా తొందరగానే పోస్ట్ చేస్తా. ఆ తర్వాత ఇంకొక మంచి ఎపిసోడ్ తోనే అయితే మీ ముందుకు వస్తా. అంతవరకు మీ జనమ్మ. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. మీరు ఏమైనా సజెషన్ చేయాలి అనుకుంటే కూడా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏదో జస్ట్ ఇది సింపుల్ గా మన సమ్మర్ సీజన్ కి సంబంధించి అట్లా కొన్ని వర్డ్స్ ని తీసుకొచ్చి ఒక వీడియో లాగా చేయడం జరిగింది. బై బై అన్నలు. నన్నైతే మర్చిపోకూరి. అబ్బా బాబు ఛానల్ అస్సలు మర్చిపోకూరి. వీడియోలకైతే అస్సలు మర్చిపోకూరి. మర్చిపోయినా మంచిది కానీ బాబు అయితే మర్చిపోకూరి. బాయ్ బాయ్.